సపోజ్ ఇది మన పోలింగ్ స్టేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ఆర్ జేసీజే ఎస్సీజే కోర్టులలో ఉన్న బార్ అసోసియేషన్లలో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బార్ అసోసియేషన్ లో సపోజ్ 10 ఓటర్స్ ఉన్న ఆ పోలింగ్ స్టేషన్, ఆ అసోసియేషన్ లో పోలింగ్ స్టేషన్ అనేది బార్ కౌన్సిల్ పెట్టింది. మన పోలింగ్ స్టేషన్ లో మనకు వచ్చినప్పుడే మన దగ్గర ఒక పోలింగ్ ఆఫీసర్ కనిపిస్తారు. పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఇక్కడ ఈ లిస్ట్ అనేది ఉంటుంది. అంటే టోటల్ 1800 పేజెస్, దాదాపు 35,000 సంబంధించిన ఓటర్ లిస్టు ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ బార్ అసోసియేషన్ లో ఎంతమందికి ఓటింగ్ సిస్టమ్స్ వచ్చినాయో, ఆ ఓటింగ్ రైట్స్ అనేవి ఎంతమందికి వచ్చినాయో ఆ లిస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు పోలింగ్ ఆఫీసర్ సార్ సిస్టమ్ లో మన యొక్క ఎన్రోల్మెంట్ ఐడి చెక్ చేసుకొని ఇక్కడ టిక్ చేసుకుంటారు. మన ఈ అసోసియేషన్ కార్డ్ లో ఎన్రోల్మెంట్ ఐడి చెక్ చేసుకొని సపోజ్ ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి మ్యాచ్ అయింది, ఇక్కడ మనకు ఓటింగ్ హక్కు ఉంది అన్నప్పుడు ఇక్కడ టిక్ చేసుకుంటాం. టిక్ చేసుకున్నాక మన దగ్గర ఒక రిటర్న్ సిగ్నేచర్ కూడా తీసుకుంటారు అనమాట. రిటర్న్ సిగ్నేచర్ తీసుకున్నాక మనకు ఈ విధంగా ఒక బ్యాలెట్ పత్రాన్ని ఇస్తారు. ఈ బ్యాలెట్ పత్రమే మనకు ఓటింగ్ వేయడానికి 100% హక్కు ఉన్న పత్రం అనమాట. సో బ్యాలెట్ పత్రం వేసుకున్నాక మళ్ళీ మనము ఒక కాన్ఫిడెన్షియల్ బాక్స్ లోకి వెళ్తాం. ఆ కాన్ఫిడెన్షియల్ బాక్స్ అంటే ఆ కాన్ఫిడెన్షియల్ ప్లేస్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ఇక్కడికి వెళ్తాం కదా, మన దగ్గర ఉన్న ఇప్పుడు మనకు తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ మన చేతిలో ఉంది. దీన్ని నేను టోటల్ టీవీ స్క్రీన్ పై ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్స్ టు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైప్ అన్నమాట. అంటే 1 ప్రిఫరెన్షియల్ ఓట్, 2nd ప్రిఫరెన్షియల్ ఓట్, 3rd ప్రిఫరెన్షియల్ ఓట్. సో వీటిలో సపోజ్ ఈ బ్యాలెట్ పేపర్ మనకి ఇప్పుడు కనిపించేది మొత్తం బ్యాలెట్ పేపర్ అన్నమాట. ఈ బ్యాలెట్ పేపర్ ని మనము ఏ విధంగా ఫిలప్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 1 to 203 203 క్యాండిడేట్స్ ఈ బార్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు. ఈ బ్యాలెట్ పేపర్ సేమ్ బ్యాలెట్ పేపర్ ఆల్మోస్ట్ ఆల్ 88+ బార్ అసోసియేషన్స్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ లో సేమ్ బ్యాలెట్ పేపర్ విత్ సేమ్ సీరియల్ నెంబర్ అనేది ప్రతి ఒక్క బార్ అసోసియేషన్లలో మనకు అవైలబుల్ గా ఉంటుంది. వీటినే మనం ఇంతకుముందు చూసుకున్నట్టు ఆఫ్టర్ స్క్రూటినైజేషన్ ఆఫ్ అవర్ తెలంగాణ హైకోర్టు అసోసియేషన్ ఆర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఐడెంటిటీ కార్డు ఆర్ రెస్పెక్టివ్ బార్ అసోసియేషన్స్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డు వెరిఫై చేస్తాక మన ప్రతి ఒక్కరికి ఇలాంటి బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాలెట్ పేపర్ లో కేవలం తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ 2026 దాంట్లో 1 నుంచి 203 సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్, తర్వాత ప్రిఫరెన్షియల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ మీ మైండ్ లో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని చూస్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు సపోజ్ మీరు 178 స్వాతి కృష్ణమోని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 178 స్వాతి కృష్ణమోని దీంట్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా వేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ 1 ఇంగ్లీష్ అంకె రాశాను. దాని తర్వాత 2nd ప్రిఫరెన్షియల్ ఓటు బి దగ్గర సపోజ్ ఒక వన్ ఆఫ్ ద సీరియల్ క్యాండిడేట్ దగ్గర 2 అని రాసా, తర్వాత 3 అని రాసా, దాని తర్వాత అప్రాక్సిమేట్లీ 190+ క్యాండిడేట్ దగ్గర 4 అని రాసా, దాని తర్వాత 5 అని రాసా. ఇంకా ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ 1 2 3 4 5 ఫిలప్ చేసిన, నెంబర్స్ వేసిన, మడత పెట్టేసి సేమ్ ఆ బ్యాలెట్ డబ్బాలో ఈ బ్యాలెట్ డబ్బాలో వేసేసిన. సో ఇప్పుడు మీకు మీ అంతకు మీరు ఓట్ వేసినని అనుకుంటారు, బట్ యాజ్ పర్ రూల్స్ ఇది 100% ఇన్వాలిడ్ ఓట్ కిందికి వస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎరేజింగ్ కంప్లీట్లీ షో. ఫస్ట్ మనము రాంగ్ ప్రాబబిలిటీస్ డిస్కస్ చేసి రైట్ కి వెళ్దాం. ఇప్పుడు సపోజ్ 1 2 3 ఇంతకు ముందు మీరు దాంట్లో 1 2 3 4 5 ప్రిఫరెన్స్ వేసింది. ఇప్పుడు నేను ఓన్లీ 1 వేసా. 178 సీరియల్ నెంబర్ దగ్గర స్వాతి కృష్ణమోని అనే క్యాండిడేచర్ కి 1 అని వేసా. మీ మనసులో ఏమనుకుంటారు? నాకు ఈ మేడం స్వాతి కృష్ణమోని ఒక్కరే గెలవాలి, ఇంకా మిగతా వాళ్ళు అవసరం లేదు అనుకొని మళ్ళీ సేమ్ బ్యాలెట్ పేపర్ ని మళ్ళీ 4-8 మడతలు మడిచి ఆ బ్యాలెట్ బాక్స్ లో కౌంటింగ్ బాక్స్ లో వేసిండ్రు. ఇంకా అయిపోయింది. ఇప్పుడు కూడా మీ ఓటు చెల్లదు. ఎందుకంటే మీరు 100కి 100% 5 ప్రిఫరెన్షియల్ ఓట్ కంపల్సరీ వేయాలి. ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు నేను
1 2 3 4 5 ప్రిఫరెన్స్ వాళ్ళకి ఓటేయాలి. మళ్ళీ 1ని నేను దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ 1ను ఇప్పుడు ఈ విధంగా రాసినాం. అంటే ఏంటి, ఈ 1 అనేది 178 ప్రీవియస్ నెంబర్ లో సగం 178 లో సగం పడ్డది. అలాంటప్పుడు ఇలాంటి వ్యాలిడ్ ఓటు కూడా ఇన్వాలిడ్ అవుతుంది. మీరు అనుకున్న వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ క్లియర్ చేసిన, సో 100% మీరు ఎలాంటి న్యూమరికల్ నెంబర్స్ వాడద్దు. న్యూమరికల్ నెంబర్స్ అంటే 1 గాని రోమన్ నెంబర్ 1 గాని ఇవి 100% వాడొద్దు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు ఓన్లీ ONE 1 2 3 4 5 మీరు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే మినిమం 5 మెంబర్స్ కి ఓటేయాలి. అది ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్, సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్, థర్డ్, ఫోర్త్, లాస్ట్, ఫైనలీ ఫిఫ్త్. ఇప్పుడు నేను ఓటేయాలనుకుంటే ఏ విధంగా ఓటేస్తాను, ఇట్ హ్యాస్ టు బి వ్యాలిడ్ అనేది చెప్తా. ఆల్ క్లియర్ అగైన్. ఇది మన బ్యాలెట్ పేపర్. నేను ఈ మాక్ పోల్ లో 178 సీరియల్ నెంబర్ స్వాతి కృష్ణమోనికి ONE 1 అని రాసి, ఇది వ్యాలిడ్ ఓట్. నేను ఇప్పుడు ఒక్కటే రాస్తే ఇది 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఇది ఒక్కటే రాసి అంటే బ్యాలెట్ ఓటింగ్ క్లోజ్ చేసి ఇన్వాలిడ్. నేను నా ఓటు నేను అనుకునే క్యాండిడేట్ 178 సీరియల్ నెంబర్ స్వాతి కృష్ణమోని గెలుపు 100% ఉండాలి అంటే మీరు స్వాతి కృష్ణమోనితో సహా మిగతా నలుగురికి మీరు మీ ఓట్ ని వేయాలి. అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రిఫరెన్షియల్ ఓట్ 1. దాని తర్వాత నేను నాకు నచ్చిన క్యాండిడేట్ ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కాకుండా ఇప్పుడు ఇక్కడ 1 అని రాసిన, నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 2 దగ్గర నేను 2 అని రాసిన, దాని తర్వాత ఇక్కడ 3 అంటే ఈ క్యాండిడేట్ కి థర్డ్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ బిఈ క్యాండిడేట్ దగ్గర 4, నెక్స్ట్ ఏడి అనే క్యాండిడేట్ దగ్గర 5. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా 100% కరెక్ట్ గా ఉండాలి. ONE 1 TWO 2 THREE 3 FOUR 4 FIVE 5 ఇలాంటి 5 ప్రిఫరెన్స్ కలిగిన బ్యాలెట్ పేపరే మనకు వ్యాలిడిటీ. ఈ 5 లో ఏది సపోజ్ రెండిటికి పడ్డా అంటే ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్ కి షిఫ్ట్ అయినా ఈ 5లో ఆర్ఎల్స్ మీరు ఏ 1 నెంబర్ యూజ్ చేసిన, రోమన్ నెంబర్స్ యూజ్ చేసిన 1 2 3 4 ఈ 5 ఇవన్నీ కూడా ఇన్వాలిడ్ ఓట్స్ గా వెళ్ళిపోతాయి. సో మనం 100% 1 2 3 4 5 అనే ఇంగ్లీష్ లెటర్లలో మాత్రమే వేస్తే ఈ ఓటు వ్యాలిడ్. నెక్స్ట్ మనం 5 ప్రిఫరెన్షియల్ ఓట్స్ మనం వేసినాం, కానీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లలో మనకు 100% ఒక ఎఫెక్టివ్నెస్, కాంపిటీషన్ పెరిగి ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్ క్యాండిడేట్స్ రావాలి అంటే మనము 23 ప్రిఫరెన్సెస్ ఓట్స్ కూడా వేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే 23 ప్రిఫరెన్షియల్ ఓట్స్ వేయాలని నా సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 23 ప్రిఫరెన్షియల్ ఓట్స్ వేస్తే మన బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఒక స్టడీ చేద్దాం. ఇప్పుడు మనం అనుకునేది ఎఫెక్టివ్, వ్యాలిడ్, ఎఫిషియెంట్ ఓటర్ పేపర్ అన్నమాట. ఎందుకంటే మనము ఒక బ్యాలెట్ పేపర్ లో దాదాపు 23 నుంచి 25 ప్రిఫరెన్సెస్ వేసాం. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి కృష్ణమోని 178 సీరియల్ నెంబర్ కి నేను ఇక్కడ 1 ప్రిఫరెన్షియల్ ఓట్ వేసిన. నేను ఎక్కడా కూడా రోమన్ నెంబర్ కానీ న్యూమరికల్ డిజిట్ నెంబర్ కానీ యూజ్ చేయలేదు. ఇది వ్యాలిడ్ ప్రిఫరెన్స్ 1. ఈ 1 అనేది ఈ నెంబర్ కి కానీ ఈ లైన్ కి కానీ టచ్ కాలేదు. నెక్స్ట్ 2 ప్రిఫరెన్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 2 ఆ పర్సన్ కి నేను 2 ప్రిఫరెన్స్ చేసిన. దాని తర్వాత సీరియల్ నెంబర్ 2 సపోజ్ మన బ్యాలెట్ లో ఉన్నది అభినవ్ రాపోలు, సీరియల్ నెంబర్ 2 కి 2 ప్రిఫరెన్స్ చేసిన. నెక్స్ట్ 3 ప్రిఫరెన్స్ వచ్చేసి నాకు అరౌండ్ 160 185 ప్లస్ ఉన్న పర్సన్ కి నేను 3 ప్రిఫరెన్స్ వేసిన. అంటే బ్యాలెట్ పేపర్ లో కొంచెం లాస్ట్ నుంచి వచ్చి 3. నెక్స్ట్ 4 ఎక్కడ వేసిన, లాస్ట్ 200 అబోవ్ పర్సన్ కి 4 వేసిన. నేను లాస్ట్ అదేంటిది అబోవ్ లాస్ట్ లో ఉన్న సీరియల్ నెంబర్స్ కి 4 వేసిన. దాని తర్వాత 5 ప్రిఫరెన్స్ వేసిన. అంటే 4 ప్రిఫరెన్స్ 5 ప్రిఫరెన్స్ కూడా మీరు చూడండి, FOUR 4 అనేది కరెక్ట్ గా ఈ బాక్స్ లో కూర్చున్న విధంగా నేను పెన్ తో FOUR అని మార్క్ చేసి, నెక్స్ట్ ఇక్కడ FIVE 5. మన ఈ బ్యాలెట్ పేపర్ లో 1 ఫర్ సీరియల్ నెంబర్ 178 స్వాతి కృష్ణమోని, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రెడ్ కలర్ లో ఉన్నది ఫైనల్. మీరు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఎనీ పెన్ యూ కెన్ యూజ్ అనమాట. కానీ ఈ బ్యాలెట్ పేపర్ లో
నేను ఇంకా 6 to 25 ప్రిఫరెన్షియల్స్ కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 5 6 ఇక్కడ 6 ఉంది, 6 7 దాని తర్వాత 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. సో ఈ బ్యాలెట్ పేపర్ లో 1 to 25 ప్రిఫరెన్సెస్ నేను ఇచ్చిన. అప్పుడు మనకు బార్ కౌన్సిల్ లో కంటెస్ట్ చేసే 203 క్యాండిడేట్లలో 25 ప్రిఫరెన్స్, దాదాపు మన స్టేట్ లో ఉన్న 35,000 మంది ప్రిఫరెన్స్ ఇలా 25 ఇచ్చుకుంటూ పోతే డెఫినెట్ గా ఎవరైతే ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ క్యాండిడేట్స్ మనకు ఎలిమినేషన్ ప్రాసెస్ లో మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ క్యాండిడేట్స్ మనకు వస్తారు. సో ఈ విధంగా ఇది ఫుల్ వ్యాలిడ్ ఎఫిషియెంట్ ఎఫెక్టివ్ బ్యాలెట్ ఓట్. ఇది ఓన్లీ మాక్ పోల్ మాత్రమే. తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ 2026 మాక్ పోల్ బ్యాలెట్ పేపర్. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఓటర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ బార్ అసోసియేషన్ అండ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో ఈ విధంగా ఉపయోగించుకోవాలని మా యొక్క మనవి. ఇప్పుడు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేసిన సీరియల్ నెంబర్ 178 స్వాతి కృష్ణమోని గారు మీతో మాట్లాడతారు. నమస్తే అండి, నేను మీ స్వాతి కృష్ణమోని. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 178. నేను బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఓటర్ లిస్టులో ఉన్న ఇది ఓన్లీ మాక్ టెస్ట్ లాగా మీకు ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. మీకు గనక ఎలాంటి క్లారిటీ లేకుంటే ఫుల్ లెంత్ వీడియో ఇంకా ఉన్నది అప్లోడ్ చేశామండి, అది చూసి మీరు దీంట్లో ఏమైనా క్వెరీస్ ఉన్నా అంబిగ్యూటీ ఉన్నా క్లియర్ చేసుకోండి. నాకు దయచేసి ఓట్ వేయడం మర్చిపోకండి. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు స్వాతి కృష్ణమోని 178 సీరియల్ నెంబర్. మీ అమూల్యమైన ఓటును సీరియల్ నెంబర్ 178 స్వాతి కృష్ణమోనికి వేసి గెలిపించండి. ధన్యవాదాలు. మన ఓటును ఈ బాక్స్ లో వేసినాక మన ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మన ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ కి మనం ఏదైతే ఓటేస్తామో అది దీనిలో భద్రంగా మినిమం 10 రోజుల పాటు ఉంటుంది. దాని తర్వాత ఈ బాక్సెస్ ని ఓపెన్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైప్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్షియల్, సెకండ్ ప్రిఫరెన్షియల్, థర్డ్ ప్రిఫరెన్షియల్ అలా కౌంట్ చేస్తూ ఎలిమినేషన్ పద్ధతిలో మనల్ని ఫైనల్ గా 18 మంది జనరల్ కేటగిరీ, మిగతా 5 మందిని ఉమెన్ రిజర్వేషన్ క్యాండిడేట్ లో ఎన్నుకుంటారు. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. ప్రతి ఒక్క ఓటర్కి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోను స్పాన్సర్ చేసిన స్వాతి కృష్ణమోని సీరియల్ నెంబర్ 178కి ధన్యవాదాలు. దయచేసి స్వాతి కృష్ణమోనిని సీరియల్ నెంబర్ 178లో 1 ప్రిఫరెన్షియల్ ఓటు వేస్తూ మిగతా సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 5th ప్రిఫరెన్షియల్ ఓటును కూడా మీ 5th ప్రిఫరెన్షియల్ ఓటును కూడా మీకు నచ్చిన క్యాండిడేట్ల ప్రిఫరెన్షియల్ లో ఆ డిజిట్స్ వేయకుండా, న్యూమరికల్ నెంబర్స్ కూడా వేయకుండా ఇంగ్లీష్ లెటర్ లో రాసి వాళ్ళ యొక్క విజయానికి మీ యొక్క ప్రతి ఓటు ఉపయోగపడుతుందని ఆశాభావంతో మీ డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ హైకోర్టు అడ్వకేట్. థ్యాంక్ యూ సో మచ్.